జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మంత్స్‌లో ఇంటర్వ్యూ కాల్స్ ఎలా ఉన్నాయి? ఈ మంత్స్‌లో జరిగేది రీప్లేస్‌మెంట్ హైరింగ్. ఈ హైరింగ్ ఎక్కువ జరిగేది ఈ 4 మంత్స్‌లోనే. రీప్లేస్‌మెంట్ హైరింగ్ మంత్స్ అయితే అన్ని కంపెనీస్‌లోనూ స్టార్ట్ అయ్యాయి. ఫ్రెషర్స్‌కి ఎలా ఉన్నాయి? ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ రీప్లేస్‌మెంట్ హైరింగ్ ఎవరికి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది? ఇమ్మీడియేట్ జాయినర్స్ ఆర్ 2-3 మంత్స్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేసే వాళ్ళకి కూడా ఉంటుందా? చూద్దాం, అన్నీ డిస్కస్ చేద్దాం. రీప్లేస్‌మెంట్ హైరింగ్ కొంతమందికి కొంచెం కొత్తగా ఉంటుంది ఈ వర్డ్ వినటానికి. రీప్లేస్‌మెంట్ హైరింగ్ అంటే ఒక ఎంప్లాయీ రిజైన్ చేసేసి నోటీస్ పీరియడ్‌లో ఉంటే ఆ పొజిషన్‌ని రీప్లేస్ చేయాలి. అదే రీప్లేస్‌మెంట్ హైరింగ్ అంటుంటారు. జూన్ మంత్ నుంచే ఈ హైరింగ్ ఉంటుంది. ఈ రీప్లేస్‌మెంట్ హైరింగ్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అయితే కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా ఉంటుంది, డిస్కస్ చేద్దాం. ఎక్స్‌పీరియన్స్‌తో స్విచ్ అయ్యే వాళ్ళకైతే ఇది ఒక మంచి టైం. కొన్ని కంపెనీస్ హైక్స్ అండ్ బోనస్ ఆల్రెడీ మే మంత్‌లోనే ఇచ్చేసి ఉంటాయి. ఇంకా మిగతా రిమైనింగ్ కంపెనీస్ జూన్ మంత్‌లోనే ఇస్తాయి. మోస్ట్లీ ఈ 2 మంత్స్‌లోనే ఇచ్చేస్తాయి. 90% కంపెనీస్ ఈ 2 మంత్స్‌లోనే ఇచ్చేస్తుంటాయి. ఎంప్లాయీస్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు వేరే కంపెనీకి స్విచ్ అవ్వాలి హైక్స్ అండ్ బోనస్ తీసుకొని అని. చాలామందికి ఇలాంటి హైరింగ్ ఉంటుందని చెప్పరు, సైలెంట్గా జరిగిపోతుంది. ఎవరైనా కొత్తగా జాబ్ సీకర్స్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్పీరియన్స్తో మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నా జేవిఎం ఛానల్లో ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, హానెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంపెనీస్కి ఈ సీజన్ అయితే చాలా పెద్ద టాస్క్. ఈ పొజిషన్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇమ్మీడియట్ పొజిషన్స్కి వేకెన్సీస్ వస్తాయి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా, హైరింగ్ సీజన్ స్టార్ట్ అవబోతుంది అని. ఈ 3-4 మంత్స్ హైరింగ్ ఉంటుంది. ఈ వీడియోతో మీకు రిమైండ్ చేస్తున్నా. నేను ఆ వీడియోలో మోస్ట్లీ కవర్ చేశాను రీప్లేస్మెంట్ హైరింగ్ ఎలా ఉంటుంది అని. మెయిన్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటుందని చెప్పా. బట్ ఈ వీడియోలో ఫ్రెషర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ రీప్లేస్మెంట్ హైరింగ్ అయితే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ వరకు ఉంటుంది. జనరల్గా హైరింగ్ అయితే 24/7 ఉంటుంది, మంత్స్తో సంబంధం లేకుండా. బట్ ఈ మంత్స్లో జనరల్ హైరింగ్తో పాటు ఈ రీప్లేస్మెంట్ హైరింగ్ యాడ్ అవుతుంది. మీన్స్ ఇంకొంచెం ఎక్కువ హైరింగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ హైరింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకునే కదా రిజైన్ చేసేది. ఫ్రెషర్స్ కూడా ఉంటుందా అంటే ఉంటుంది. ఈ వీడియోతో ఫ్రెషర్ గురించి ఎక్కువ మాట్లాడుకుందాం. ఫ్రెషర్గా ఒక కంపెనీలో చాలామంది జాయిన్ అయ్యారు. కంపెనీస్లో చాలామంది 1 ఇయర్కే కంపెనీస్ స్విచ్ అవుతుంటారు. ఆ స్విచ్ అయ్యేదేదో హైక్స్ అండ్ బోనస్ తీసుకుని స్విచ్ అవుదాం అనుకుంటుంటారు మోస్ట్లీ. ఆ ఫ్రెషర్ పొజిషన్ని రీప్లేస్ చేయడానికి కంపెనీస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కంటే ఫ్రెషర్నే తీసుకోవడానికి ఇష్టపడతారు. ఆ ఫ్రెషర్ పొజిషన్ని ఫ్రెషర్సే వచ్చి రీప్లేస్ చేయాలి అనుకుంటాయి. సో అప్పుడు ఫ్రెషర్ పొజిషన్స్ కూడా ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎనీవేస్ ఏ కంపెనీలో తీసుకున్నా మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్సే ఎక్కువ ఉంటారు ఫ్రెషర్ క్యాండిడేట్స్తో కంపేర్ చేస్తే. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఎక్కువ హైరింగ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్గా ఎవరైనా స్విచ్ అయ్యే వాళ్ళు మీ ప్రిపరేషన్ ఏమైనా కంప్లీట్ అయితే ఈ మంత్స్లో చాలా అగ్రెసివ్గా అప్లై చేయండి. బట్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. మీరు కొంచెం ముందే అలర్ట్ అవ్వాలని నేను 2 మంత్స్ బ్యాక్ వీడియో చేశా, ఇలా రీప్లేస్మెంట్ హైరింగ్ రాబోతుంది అని. అందులో ఏం మెన్షన్ చేశాను నేను, జనవరి టు ఏప్రిల్ వరకు మనకి న్యూ ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, న్యూ ప్రాజెక్ట్స్ హైరింగ్ ఎక్కువ ఉంటుందని. జూన్ మంత్స్ నుంచి సెప్టెంబర్ వరకు ఇప్పుడు మాట్లాడుకున్న రీప్లేస్మెంట్ హైరింగ్ ఉంటుందని. బట్ రిమైనింగ్ మంత్స్ సిచ్యువేషన్ ఏంటి? ఆ మంత్స్లో యాజ్ యూజువల్గా హైరింగ్ జరుగుతూనే ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ మంత్స్లో ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ ఆ వీడియోస్లో అన్నీ కవర్ చేస్తా. ఈ వీడియోస్లో లెఫ్ట్ పాయింట్ యాడ్ చేస్తున్నా. ఈ వీడియోతో మీకు జస్ట్ ఒక అలర్ట్ లాగా అంతే. ఇప్పుడు ఇమీడియట్ జాయినర్స్ ఆర్ నోటీస్ పీరియడ్ ఎవరికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయంటే అఫ్ కోర్స్ ఇమీడియట్ జాయినర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ సమ్ వ్యాకెన్సీస్కి తెలివిగా ముందే హైర్ చేసి పెట్టుకుంటాయి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం అయితే 90 days నోటీస్ పీరియడ్ యాక్సెప్ట్ చేయట్లేదు చాలామందికి. బట్ స్టిల్ 90 days నోటీస్ పీరియడ్ యాక్సెప్ట్ చేసే కంపెనీస్ ఉన్నాయి. బట్ ఆ కంపెనీస్ అయితే మోస్ట్లీ బిగ్ టెక్ కంపెనీస్ ఉంటాయి. సపోజ్ TCS, ఇన్ఫోసిస్, ఇలా పెద్ద కెపాసిటీ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ అయితే వెయిట్ చేస్తాయి, కొన్ని మంత్స్ అయినా వెయిట్ చేస్తాయి. నార్మల్ మిడ్ లెవెల్ కంపెనీస్ అయితే వెయిట్ చేయవు, అంత ఓపిక ఉండవు ఆ కంపెనీస్కి. నార్మల్ కంపెనీస్కి డైరెక్ట్గా వాళ్ళు ఎలా అంటే పొజిషన్కి హైర్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఎంప్లాయీ జాయిన్ అవుతారు అంటేనే వాళ్ళకి నమ్మకం వస్తేనే హైర్ చేసుకుంటారు అంతే. కొంచెం డౌట్ ఉన్నా సరే హైర్ చేసుకోరు. అందుకే వాళ్ళు 3 months నోటీస్ పీరియడ్ యాక్సెప్ట్ చేయరు. బిగ్ కెపాసిటీ కంపెనీస్ అనుకో, వాళ్ళకైతే ఇన్ కేస్ ఆ ఎంప్లాయీ లాస్ట్ మూమెంట్లో జాయిన్ అవ్వలేకపోయినా సరే వాళ్ళ దగ్గర రెడీగా వేరే ఒక రిసోర్స్ అయితే ఉంటుంది, వెంటనే ఇమీడియట్గా రీప్లేస్ చేస్తారు. అందుకే ఈ పెద్ద కంపెనీస్ అయితే నోటీస్ పీరియడ్ కూడా కేర్ చేయవు. నేనే ఫేస్ చేశా. 3 months నోటీస్ పీరియడ్ అంటే ఇంటర్వ్యూ ఆఫ్లోనే కట్ చేస్తున్నాడు.
ఎంప్లాయీస్ అయితే రిస్క్ చేసి వితౌట్ ఆఫర్తో రిజైన్ చేయడానికి భయపడతారు. ఏమో ఇన్ కేస్ ఆఫర్ రాకపోతే కష్టమేమో, వితౌట్ శాలరీతో ఉండాలంటే అది ఇంకా నరకం, దానికి రెడీ అవ్వరు. ఒకటి, మీకు కాన్ఫిడెంట్గా ఉంటే రిస్క్ చేసి రిజైన్ చేయొచ్చు. రిజైన్ చేసే ముందు ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. నేను రిజైన్ చేశాక ప్రిపేర్ అవుతా అంటే టైం అయితే చాలా తీసుకుంటుంది. మరి మీరు జాబ్స్కి అప్లై చేయాలి, కొన్ని మంత్స్ టైం తీసుకుంటుంది. నీ దగ్గర ఫైనాన్షియల్గా కూడా ఒక 4-5 మంత్స్ మనీ ఉండాలి, అప్పుడే నువ్వు రిస్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నా సజెషన్ ఏంటంటే మీరు ఒక 3 మంత్స్ ముందుగా ప్రిపేర్ అయ్యి పెట్టుకొని, ఆ తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చాక, ఆ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకున్నాక మీరు రిజైన్ చేయడం బెటర్, అది బెస్ట్ ఆప్షన్. ఈ నోటీస్ పీరియడ్లో నువ్వు జాబ్ సర్చింగ్ చేసుకోవచ్చు. ఏమంటే ఆ టెక్నాలజీ పైన బయట కాల్స్ ఉన్నాయో లేవో కూడా ముందే తెలుసుకోవాలి రిజైన్ ముందే. అది థ్యాంక్ యూ.